తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ కమ్ టు అన్ ఎండ్ అని చెప్తారు. అన్ని మంచి విషయాలకి ఖచ్చితంగా ఒకనాడు ముగింపు పలకాల్సిందే. ఈ కోవలోనే గుప్పెడంత మనసు సీరియల్ కూడా ప్రస్తుతం వీడ్కోలు పలికే సమయం దగ్గర పడింది. మరి సెలవిక మనసా ఇంతకాలం అభిమానులు గుప్పెడంత మనసు సీరియల్ను ఎండ్ చేస్తారా లేదా కొనసాగిస్తారా అనే విషయం మీద చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ విషయం గురించి ఎన్నో కన్ఫ్యూజన్స్ అలాగే ఎన్నో ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఫైనల్గా ఈ సీరియల్ అనేది మొత్తానికి క్లోజ్ అవబోతోంది. గుప్పెడంత మనసు సీరియల్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులకి వీడ్కోలు పలకనుంది. గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులందరికీ గుడ్ బై చెప్పబోతోంది. గుప్పెడంత మనసు సీరియల్ సాయంత్రం 6 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కి సంబంధించిన ఆఖరి రోజు షూటింగ్ కూడా ఇవాల్టితో పూర్తి కాబోతోంది. గుప్పెడంత మనసు సీరియల్ బిగ్ బాస్ వచ్చే సమయానికి ఖచ్చితంగా ఎండ్ కాబోతోంది. ఇంతకాలం రిషిగా ముఖేష్ గౌడ, వసుధారగా రక్షా గౌడ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఈ జోడీ ప్రస్తుతం ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనున్నారు. మళ్ళీ ఈ జోడీతోనే బహుశా కొత్త సీరియల్ బిగ్ బాస్ తర్వాత వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుప్పెడంత మనసు సీరియల్లో నటిస్తున్న ముఖేష్ గౌడ కన్నడ బిగ్ బాస్ కి వెళ్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఆ సీరియల్లోనే మహేంద్ర క్యారెక్టర్ను పోషిస్తున్న సాయి కిరణ్ కూడా తెలుగు బిగ్ బాస్ లో రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. బహుశా ఈ రెండు రీజన్స్ వలన కాబోలు గుప్పెడంత మనసు సీరియల్ ని వెంటనే ఎండ్ చేయాలనే డిసిషన్ తీసుకున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ ఆఖరి రోజు షూటింగ్ కూడా ఇవాళ పూర్తయిపోయింది కాబట్టి ఆగస్టు 31వ తారీఖున గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ కాబోతుందని చెప్పవచ్చు. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన గుప్పెడంత మనసు సీరియల్ మొత్తానికి టాటా చెప్పబోతోంది. గుప్పెడంత మనసు సీరియల్లో పాపులర్ జోడీ అయిన రిషిధారలను ఇకపై అభిమానులు మిస్ కాబోతున్నారు. మరి గుప్పెడంత మనసు సీరియల్ క్లైమాక్స్ కి రావడం మీకెలా అనిపిస్తోంది? రిషిధార కపుల్ని మీరు ఎంతమంది మిస్ అవుతున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.